అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే టాలీవుడ్ రంగంలో ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో మరి స్టార్ హీరోల సినిమాల మేకింగ్ విషయంలో మరి అందరు స్టార్ హీరోలు కావచ్చు, వివిధ నిర్మాణ సంస్థలు అంటే ప్రొడక్షన్స్ కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, లేకపోతే గీతా ఆర్ట్స్ కావచ్చు, ఇట్లా రకరకాల నిర్మాణ సంస్థలు కూడా ఈ శోభు యార్లగడ్డ, ఎవరైతే రాజమౌళితో సినిమాలు తీసే సంస్థలు కావచ్చు, పోటీ పడి సినిమాలు నిర్మిస్తా ఉన్నారు. అంటే వందల కోట్లు వెచ్చించి సినిమాలు తీస్తా ఉన్నారు. అదేవిధంగా డ్యూరేషన్ విషయంలో కూడా మరి సినిమా నిడివి ఏదైతే ఉంటుందో, మనం ఒకప్పుడు తీసుకున్నట్లయితే సినిమా నిడివి 2 గంటలు 2 గంటల 15 నిమిషాలు. మరి ఒకప్పుడు 1977 సంవత్సరంలో విడుదలైన దాన వీర శూరకర్ణ అనే సినిమా, ఎన్టీ రామారావు చాలా పాత్రలు వేశారు అందులో. మరి ఆ సినిమా దాదాపు 3 గంటల 53 నిమిషాలు. చాలా అద్భుతమైన కథ, పౌరాణిక చిత్రం. అది ప్రేక్షకుల మెప్పు పొంది. ఇట్లా కొన్ని సినిమాలు, సంపూర్ణ రామాయణం, కానీ అన్ని సినిమాలు మరి ఎక్కువ నిడివితో మరి నిర్మితం కాలేదు. కొన్ని సినిమాలు మాత్రమే, అంటే వెళ్ళమే లెక్క పెట్టవచ్చు. కొన్ని చిత్రాలు అవి సక్సెస్ సాధించాయి. కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో మరి నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, మరి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు, మరి ప్రేక్షకుల్ని ఏ విధంగా రంజింపజేయాలి అనే విషయంలో మాత్రం అప్పుడప్పుడు తడబడుతున్నారు. మరి ఏదైతే రాజమౌళి బాహుబలి నుంచి మళ్ళీ ఈ యొక్క ఒరవడి అనేది దిస్ స్టైల్ ఆఫ్ మేకింగ్, డ్యూరేషన్ విషయం కావచ్చు, ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీయడం కావచ్చు, బాహుబలి నుంచి మొదలైంది. బాహుబలి తర్వాత మళ్ళీ సెకండ్ బాహుబలి, ఇట్లా తర్వాత చాలా సినిమాలు మనకు ఎక్కువ బడ్జెట్లో నిర్మితం అవుతూ వస్తూ ఉన్నాయి. అయితే మరి దర్శకులు సరే కథలు రాసుకోవడం కావచ్చు, సినిమా కథల విషయంలో వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలు మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మరి ఎక్స్పెక్ట్ చేసినంతగా వసూళ్లను రాబట్టలేకపోవడం, నష్టాలను కూడా చవి చూసిన సినిమాలు మనకి ఎన్నో ఉన్నాయి. గేమ్ చేంజర్ కావచ్చు, మరి ఇటీవల విడుదలైన పెద్ద చిత్రం కూడా మరి భారీగా వసూలు సాధించిందా, భారీగా లాభాలు గడించిందా అన్న విషయానికి వస్తే మరి ప్రస్తుతం ఉన్న మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ, టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఏం చెప్తా ఉన్నాయి, కొంత నష్టాన్ని చవి చూసింది. పెద్ద చిత్రం ఆశించినంత లాభాలు రాబట్టలేకపోయిందని చెప్పేసి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, ప్రేక్షకుడు 100, 150, 200, 300 పెట్టి ఒక సినిమాకి వెళ్తాడు. ఆ సినిమాలో అతనికి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ని మరి ఏ మేరకు ప్రస్తుతం ఉన్న దర్శకులు ఇవ్వగలుగుతున్నారు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ దర్శకులను వారి ఐడియాస్ని, కథల్ని, మేకింగ్ని మనం తప్పట్టడం కరెక్ట్ కాదు. కానీ బడ్జెట్ విషయంలో, అదేవిధంగా కథల ఎంపిక విషయంలో వాళ్ళు మరి సినిమా నిర్మించడానికి మరి తీసుకుంటున్న వ్యవధి, ఒక్కొక్క సినిమాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మరి టైం తీసుకొని ప్రొడక్షన్ టైం ఏదంతా, అంటే సినిమా నిర్మాణం జరిగే టైం, షూటింగ్ టైం అంటుంది. ఇలా మరి ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఎన్ని సినిమాలు సక్సెస్ అవుతున్నాయి అని కూడా ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయమే. ఇక ఈ మధ్యకాలంలో నేను ఒక సినిమా చూడడం జరిగింది. చాలా సినిమాలు చూశాను, మలయాళం సినిమాలు, హాలీవుడ్ మూవీస్, తమిళ్ మూవీస్. నాకేమనిపించిందంటే, చిన్న పాయింట్ తీసుకొని వాళ్ళు తెరకెక్కిస్తున్న విధానం ఏదైతే ఉందో బాగా నచ్చింది. తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్ని తీసుకొని తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను హాలీవుడ్లో విడుదలైన అబ్సెషన్ అనే ఒక చిత్రాన్ని చూడడం జరిగింది. చాలా
నాకెందుకు ఆ సినిమా నిడివి కూడా డ్యూరేషన్ విషయానికి వస్తే 1 గంట 45 నిమిషాలు, 1 hour 45 minutes డ్యూరేషన్ మాత్రమే సినిమా. కేవలం అందులో మరి పాత్రలు 4 పాత్రలు మాత్రమే మనకు చాలా ఇంపార్టెంట్ పాత్రలు, 4-5 పాత్రలు, అందులో 2-3 పాత్రలు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఆ కథలో. సినిమా నిజంగా చాలా నచ్చింది నాకు. ఆ సినిమా కూడా మరి అక్కడ $1,00,000 ఆ సినిమాను నిర్మించారట. అయితే ఆ సినిమా 2 వారాల్లోనే 2,500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఒక చిన్న సినిమా, ఒక 27 ఏళ్ళ అబ్బాయి దర్శకుడు, అతని పేరు కర్రీ బార్కర్ అనుకుంటా, అతని పేరు కర్రీ బార్కర్, అద్భుతంగా తెరకెక్కించాడు సినిమాను. సినిమా కథ కూడా నిజంగా భలేగా ఉంది. ఆ పాయింట్ ఏదైతే వన్ విష్ విల్లింగ్ అనే దానిపైన దాన్ని బేస్ చేసుకొని మన దర్శకుడు సినిమాను తెరకెక్కించడం జరిగింది. కథ విషయానికి వస్తే ఏంటంటే, ఒక మ్యూజిక్ షాప్లో పనిచేసే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ తన ప్రేమను వ్యక్తపరచలేకపోతున్నాడు. అతనికి బాగా పిరికితనం ఉండడం, బాగా అంటే సిగ్గుపడే తత్వం, చలాకీగా ఉండడు, కొంచెం భయస్థుడు. మరి అలాంటి వ్యక్తి మరి ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆ ప్రేమను వ్యక్తం చేయలేకపోతాడు. ఒక సందర్భంలో మరి అతడు ఒక మ్యూజిక్ ఐటమ్ ఒకటి అతడు దాన్ని కొనడం జరుగుతుంది. అదే దానిపైన ఏం రాసిందంటే, ఒకసారి మన కోరికను కోరుకొని దాన్ని 2 ముక్కలు చేస్తే మన కోరిక నెరవేరుతుంది అని రాసి ఉంటుంది అన్నమాట. అంటే వన్ విష్ విల్లింగ్ అని దానిపైన రాసి ఉంటుంది. అతడు అదే విధంగా మరి తను ప్రేమించిన అమ్మాయి చాలా దగ్గర కావాలని చెప్పేసి మరి ఆ యువకుడు దాన్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. ఆ బ్రేక్ చేసిన తర్వాత ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అమ్మాయి అతన్ని ఎంత గాఢంగా ప్రేమించింది నా అంశము తెరపైన చాలా అద్భుతంగా చూపించారు. ఇది ఒక సూపర్ న్యాచురల్ ప్లస్ ఒక హారర్ సినిమాగా ఇది రూపొందించబడింది. ఆ అమ్మాయి మరి అతను ఎప్పుడైతే అతడు ఆ వన్ విష్ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఆ ఐటమ్ ఏదైతే ఉంటుందో దాన్ని చాక్లెట్ లాగా ఉంటుందో మ్యూజిక్ వస్తూ ఉంటుంది దాని నుంచి, దాన్ని విరిచి దగ్గర నుంచి అమ్మాయి మరీ పిచ్చిగా గాఢంగా అతన్ని ప్రేమించడం, రోజు అతని పక్కనే పడుకోవడం, అతనితో ఎవరైనా మాట్లాడితే కోపాన్ని వ్యక్తం చేయడం, అంటే ఆ అబ్బాయి ఇతను నాకే సొంతం అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రేమ కూడా పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోయి చివరికి ఆ అమ్మాయి ఆమె గాయపరుచుకుంటూ ఉంటుంది. మరి ఆ అమ్మాయి చేష్టలు, వింత చేష్టలు, ఆ వ్యవహారం అంతా ఆ ప్రేమికుడికి చాలా ఇబ్బందిగా మారుతాయి. చాలా భయపడుతూ ఉంటాడు అతను. చివరికి ఆ అమ్మాయి నుంచి కాపాడుకోవడానికి అతడు మరి సూసైడ్ ప్లాన్ చేస్తాడు, గన్తో కాల్చుకోవాలనుకుంటాడు. కానీ చాలా పిరికి భయం వల్ల స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకొని ఈ అబ్బాయి చనిపోవడం అనేది జరుగుతుంది. సినిమా మాత్రం చాలా ఆద్యంతంగా, ఆసక్తికరంగా, చాలా ఉత్కంఠను కలిగించేలా ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. జస్ట్ 4 పాత్రలతో సినిమాను రూపొందించి మరి వరల్డ్ వైడ్గా ఈరోజు ఆ సినిమా అద్భుతమైన ప్రశంసలను అందుకుంటా ఉంది. మరి ఎందుకు మన తెలుగు దర్శకులు మరి ఈ పంతాను కొనసాగించడం లేదు? గంటలు నిడివి 3 గంటల సినిమాలు, 3.5 గంటల సినిమాలు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం తీసుకొని సినిమాలు తీయడం, పోటీపడి సినిమాలు తీస్తుండడం, 100 కోట్ల బడ్జెట్లు పెట్టడం, తర్వాత బాధపడడం, అదేవిధంగా మరి నిర్మాతలు కూడా నష్టాలు చవి చూస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. మరి తెలుగు టాలీవుడ్ లో కూడా అంటే 100 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరాలు సినిమాలు తీసి ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం మంచిదైనప్పటికీ చిన్న ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి కంటెంట్ ను కోరుకుంటున్నారు, ఎలాంటి కథల్ని కోరుకుంటున్నారు, మరి హాలీవుడ్ లో ఇతర భాషల్లో ఎలాంటి సినిమాలు వస్తా ఉన్నాయి,
వాటిని ఏ విధంగా ప్రేక్షకులు ఆదరిస్తా ఉన్నారు, అట్లాంటి కంటెంట్ మనం ఎందుకు చేయలేం, వాళ్ళతో పోటీపడే ప్రయోగాత్మక చిత్రాలు మనం ఎందుకు తెరకెక్కించలేం అన్న ప్రశ్నలు మరి ఎందుకు నేడు దర్శకులు వేసుకోలేకపోతున్నారు. ఒకసారి సింహావలోకనం చేసుకుని మన తెలుగు దర్శకులు కూడా మరి తక్కువ రన్ టైంతో, తక్కువ బడ్జెట్తో, తక్కువ క్యారెక్టర్లతో సినిమాలను రూపొందించి మరి ఎక్కువ మొత్తంలో లాభాలను గడించాలనే ఆలోచన ఎందుకు రావడం లేదన్నది నా యొక్క ఆలోచన. మరి చూడాలి, భవిష్యత్తులోనైనా మరి మన తెలుగు దర్శకులు చక్కటి కంటెంట్లతోటి, మంచి కథలతోటి ప్రేక్షకుల్ని అలరించే విధంగా సినిమాలు రూపొందించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 100 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత సినిమా అటర్ఫ్లాప్ అయిపోయి డిబేట్ టాక్ తెచ్చుకొని ప్రొడ్యూసర్లు నష్టపోయి ఆ హీరో కూడా మానసికంగా కుంగిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాము మనం. కాబట్టి ప్రయోగాత్మక చిత్రాలపై కూడా దర్శకులు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన తెలుగులో మంచి సినిమాలు రావడం లేదని నా ఉద్దేశం కాదు. అంటే రన్ టైం, అదేవిధంగా ఎక్కువ బడ్జెట్ ను ఎక్కువగా ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు, తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. మరి ఏదైతే అబ్సెషన్ అనే సినిమా మరి దాదాపు అందరు దర్శకులు చూసి ఉంటారు, వాళ్ళు కూడా ప్రశంసించుంటారు. అలాంటి సినిమాలు అంటే హారరు వాటిని నేను ప్రోత్సహించకపోయినప్పటికీ అంటే చక్కని వైవిధ్యమైన చిత్రాలు నిర్మించాలని